సో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే వైల్డ్ ఫైర్ కనిపిస్తుంది. ఎందుకంటే సో పుష్ప అన్నమాట. సో పుష్ప రిలీజ్ అయ్యి ఇప్పటికి డే 2 అవుతుంది. సో ఫస్ట్ డే చూసుకుంటే కలెక్షన్స్ తోటి అట్లానే అభిమానులతోటి థియేటర్స్ కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. సో సెకండ్ డే టాక్ కూడా అట్లానే కనిపిస్తుంది. సో ఇప్పటికే అభిమానులు అయితే లోపల ఉన్నారు. సో సెకండ్ డే టాక్ అయితే అడిగి తెలుసుకుంది అభిమానులతోటి. సో లెట్స్ వాచ్. మ్యాన్ బ్లోయింగ్. సెకండ్ పార్ట్ అయితే ఇచ్చి పడేసిండు అంటున్నా. ఫస్ట్ సీన్ బోర్ వస్తుంది కానీ సెకండ్ సీన్ అయితే చెప్పలేము అసలు. బాయ్ చెప్పలేమన్నా. మినిమం 10 days లో 1200 కోట్లు కొడుతుంది మినిమం, గ్యారంటీ అయితే. నేనైతే పుష్ప ఫ్యాన్ చెప్తున్నా, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్తున్నా. 10 days లో లెక్క పెట్టుకోరి, 10 days లో 1200 కోట్లు కొడుతుంది. ఫస్ట్ పార్ట్ బోర్ వస్తుంది, సెకండ్ పార్ట్ ఇచ్చి పడేసాడు. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? మ్యాన్ బ్లోయింగ్ చెప్పలేమన్నా అనుకో. అసలు పాటలు సీన్లు అన్ని ఇచ్చి పడేసాడు. థ్యాంక్ యూ. ఎట్లుంది మూవీ? ఎట్లుంది? మైండ్ బ్లోయింగ్ ఉంది అన్న, చెప్పలేము, అంత బాగుంది అన్న. ఎట్లుంది బ్రదర్ మూవీ? ఎలా ఉంది? Blockbuster, amazing film. Everybody should watch it. చాలా చాలా బాగుంది. రివ్యూస్ అంతా నమ్మకండి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో డిఫరెన్స్ ఉన్నా గానీ చాలా చాలా బాగుంది మూవీ. ఎట్లుంది సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? అద్భుతం అండి. Brilliant. పార్ట్ 1 లో చూసుకుంటే సమంత గారి సాంగ్ అట్లా, ఇప్పుడు శ్రీలీల గారు ఉంది కదా, రెండిట్లో ఏది మంచిది? నాకు సమంతనే బెస్ట్. Srilana. ఓకే. ఎట్లుంది రష్మిక మందన గారి Performance amazing. I mean, she's beautiful and extraordinary acting. First of all, it's a brilliant cinema. Just watch it. పార్ట్ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది కదా Part part 3 ఉంది. Rampage Yeah. అని రాశారు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇంకొక నేషనల్ అవార్డ్ కి సిఫారసు చేస్తున్నాం అనమాట. రేటింగ్ మీరు ఇచ్చే రేటింగ్? నేనైతే 4.5. 4 అంది. ఓకే. ఏం నచ్చింది? శ్రీలీల గారి యాక్టింగ్ లేకపోతే అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ బాగుంది. ఎట్లా ఉన్నాయి సాంగ్స్? ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. నాకు కొంచెం బోర్ కొట్టినట్టుగా ఏమనిపించింది? బోర్ ఏం లేదు, బాగుంది. కొంచెం డల్ గా ఉంది అంటున్నారు. అట్లా ఏం లేదు, ఫైట్స్ అది బాగుంది, ఇది బాగుంది. ఓకే. ఎట్లుంది? శ్రీలీల గారి సాంగ్ నచ్చింది, సమంత గారి నచ్చింది? సమంత సమంత. ఎందుకని శ్రీలీల డల్ అనిపించింది? డల్ ఏం లేదు, కానీ సమంత బాగుంది. సుకుమార్ గారి డైరెక్షన్ డైరెక్షన్ మనకు తెలియదు కానీ మూవీ బాగుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు బాహుబలిని? అంతా నాకు తెలియదు. అది ఎట్లుందంటే సినిమా బుర్ర పాడన్న ఒక్క మిస్టేక్ కూడా లేదు. సెంటిమెంట్ మస్తు ఉంది. లాస్ట్ ఫైట్ అయితే అసలు కళ్ళు ముయ్యలేము, అంత డేంజర్ గా ఉంది. ఆయన యాక్టింగ్ కూడా మస్తు ఉంది. పుష్ప పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఎట్లుంది బ్రదర్? అంటే రష్మిక మందన్న గారి యాక్టింగ్ ఎట్లుంది? స్కోప్ ఏమైనా ఇచ్చారా? చాలా బాగుంది అన్న. ఫస్ట్ సాంగ్ మంచిగా ఉంది. ఇంకా అది జాతర అయితే అసలు సూపర్ హిట్ అది. ఇంకా అదే ఇంకా ఓకే. శ్రీలీల గారి ఐటమ్ సాంగ్ ఎట్లుంది? శ్రీలీల అది ఫ్లాప్ అన్న, కొంచెం ఫ్లాప్ అంటారా? అంతే. పార్ట్ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎట్లుంది మూవీ? ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎవడు అసలు ఫ్లాప్ అయిందని చెప్పింది ఇచ్చి పడేసిండు. రామ్ పాడించిండు. సాంగ్ ఎట్లుంది? ఇచ్చి పడేసింది. సూపర్, చాలా బాగుంది, సూపర్. ఓకే. అంటే రష్మిక మందన్న గారి యాక్టింగ్, రష్మిక మందన్న గురించి మనకెందుకు, పుష్ప కూడా బాగా చేసింది, చాలా బాగా చేసింది. డైరెక్షన్ సూపర్, అసలు చాలా సూపర్. మేము అల్లు అర్జున్ గురించి చెప్తాం. మెగా ఫ్యాన్స్, కానీ అల్లు అర్జున్ సూపర్ చేశాడు, బాగా చేశాడు. కేజీఎఫ్ యాడ్ అయింది కొంచెం. కేజీఎఫ్ ఏం ఆడో లేదు, ఇది మాత్రం డిఫరెంట్ స్టోరీ, బాగుంది. ఎట్లుంది మేడం? బాగుంది. ఎట్లుంది అంటే సూపర్. పార్ట్ 2 బాగుంది, పార్ట్ 1 బాగుందా, 2 బాగుంది? 2 బాగుంది. ఓకే. రష్మిక మందన్న గారి క్యారెక్టర్ బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? మూవీలో ఏ సీన్ నచ్చింది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాదు, వైర్. ఎట్లుంది మేడం మూవీ? ఎలా ఉంది? ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే చాలా హిట్ అయిపోయింది. చాలా నచ్చింది మాకు. పార్ట్ 1 లో బాగుందా లేకపోతే పార్ట్ 2? పార్ట్ 2 లోనే ఎక్కువ చాలా బాగుంది. నీ అవ్వ తగ్గదలే. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. పార్ట్ 2 కొంచెం ఎక్కువ బాగుంది, నాకు నచ్చింది బాగా. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. శ్రీలీల గారి సాంగ్ బాగుంది, సమంత గారికి నచ్చింది. సమంత ఎక్కడ అంటే అదా అలా కంపేర్ చేయ, రెండు బాగున్నాయి. బట్ శామ్ది కొంచెం ఎక్కువ బాగా అనిపించింది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది, రెండు బాగుంది. సుకుమార్ గారి డైరెక్షన్, ఆయన డైరెక్షన్ గురించి నాకు డైరెక్షన్ గురించి ఏం తెలీదు, సో నేను అలా చెప్పకూడదు. సినిమా అయితే బాగుంది. కొంచెం కేజీఎఫ్ యాడ్ అయింది అంటున్నారు.
అంటే కేజీఎఫ్ యాడ్ అయిందంటే కేజీఎఫ్ చూసినప్పుడు కూడా అలాంటి ఎలివేషన్స్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. అంటే స్టోరీస్ రొటీనే అండి, మనం స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి, వాటిని ఎలా తీసామనేది ఇంపార్టెంట్ కదా. అలా ఏం లేదు, అలా వేరే సినిమాలు ఏం గుర్తురావు, అలా మనం ఏం కంపేర్ చేయక్కర్లేదు, బాగుంది. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? అవి నాకు తెలియదు అండి, నిజంగా నాకు తెలియదు. ఈ కలెక్షన్స్ అవన్నీ నాకు తెలియదు, సో డైరెక్షన్ అవన్నీ కూడా నాకు తెలియదు. ఒక నార్మల్ ఆడియన్స్ లా సినిమా బాగుంది. సాంగ్స్ ఎలా ఉంటాయి? బాగున్నాయి సాంగ్స్, బీజిఎం అన్ని బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగుంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్ అందరిది బాగుంది. బాగుంది. సాంగ్స్ ఎవరి నచ్చినాయి? సాంగ్స్ అందరివి బాగున్నాయి. సమంతది బాగుందా, శ్రీలీల అది బాగుందా? సాంగ్ అయితే సమంతదే బాగుంది. ఎట్లుందన్న సినిమా, ఎట్లుంది? పర్లేదు బాగుంది సినిమా. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? 2000 కోట్ల వరకు రావచ్చు. ఎట్లుందండి మూవీ చూసారా? అసలు ఎట్లుందని అడుగుతావా, అలా అడగొద్దు. అసలు ఎలా ఉందని అసలు అడగనే అడుగుతూ. చాలా 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 బాగుంది అసలు మూవీ అయితే. అసలు ఫైట్లు కానీ సాంగ్స్ కానీ అసలు ప్రతి సీన్ చాలా చాలా అసలు మామూలుగా సూపర్ అని సూపర్, తగ్గేదే లేదు. చాలా బాగుంది, సూపర్ గా చాలా బాగా తీశారు. చాలా చాలా సెకండ్ టైం వద్దాం. డైలీ వచ్చి చూస్తాను నేను మూవీ, డైలీ చూస్తాను ఈ మూవీ. చాలా చాలా బాగుంది అసలు మూవీ. మూడోసారా? ఆహా, ఎల్లుండి వద్దాం అనుకుంటున్నాం మళ్ళీ. కొంచెం డల్ గా ఉంది అంటున్నారు కదా. ఏం లేదు, సూపర్ ఉంది సినిమా. చాలా ఊరుకునేదే లేదు, అసలు ఊరుకోము. అసలు ఏంటి, అయ్యే బాబాయ్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఎంత అసలు నేనైతే అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఆ సాంగ్స్ కానీ సాంగ్స్ కానీ సీన్స్ కానీ మళ్ళీ ఫైట్స్ కానీ చాలా చాలా అసలు. లాస్ట్ వాళ్ళ అన్నయ్య గారి పాపని కిడ్నాప్ చేసినప్పుడు అయితే అసలు నాకైతే అమ్మవారు వచ్చినట్టుంది. అసలు చాలా చాలా బాగుంది. ఫైట్ అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలు. శ్రీలీల గారి సాంగ్ బాగుంది. సూపర్ ఉంది అసలు, దెబ్బలు పడతాయి అసలు, మామూలుగా కాదు. హైలైట్ సాంగ్, చాలా చాలా బాగుంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అది పుష్ప డైలాగ్ ఏమో తగ్గేదే లేదు. పుష్పరాజ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని అసలు ప్రతిదీ కూడా చూడాలని బాగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? నెక్స్ట్ పార్ట్ 3 వస్తానే కానీ చెప్పలేను నేను. ఓకే, థ్యాంక్ యూ. సార్ సినిమా ఎలా ఉంది? ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ గారి యాక్టింగ్? పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? ఓవరాల్ గా బాగుంది. సెంటిమెంట్ గానీ అది కానీ అన్ని బాగున్నాయి. ఓకే, రష్మిక మందన్న గారి యాక్టింగ్ బాగుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఐడియా బాగుంది. సినిమా ఓవరాల్ గా బాగుంది. సార్ సినిమా చూసారు? సూపర్. ఎట్లుంది? బాగుంది. భయ సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉంది. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? నాకైతే రెండే మంచిగా నచ్చినాయి. ఓకే, రష్మిక మందన్న గారి యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది అసలు. అన్నది ఓకే, సాంగ్స్ ఇవన్నీ ఎట్లుంది? సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. సో అంటే కొంచెం కేజీఎఫ్ యాడ్ అయింది అంటున్నారు కదా. అట్లేం లేదు, మంచిగా ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, బాహుబలిని రీచ్ చేసింది అంటున్నారు, చేయాలి. చేస్తుందంటారా? బాగుంది. బాగుందా, పార్ట్ 2 బాగుందా? బోత్ పార్ట్స్ ఆర్ గుడ్. రష్మిక మందన్న గారి యాక్టింగ్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుందండి. సాంగ్స్ ఎలా ఉంది? ఫైన్. యాక్టింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ గారు? యాక్టింగ్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. అందరు యాక్టర్స్ బాగున్నారు. ఓకే, ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఈ టికెట్ కి 2000 కోర్స్ అంటే పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? రెండో బాగానే ఉంది. సుకుమార్ గారి డైరెక్షన్, సినిమా డైరెక్షన్ బాగుంది. లాస్ట్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ పెట్టారు. సమంత ఐటమ్ సాంగ్ బాగుందా లేకపోతే శ్రీలీల ఐటమ్? సంబంధ ఐటమ్స్ సమంత ఐటమ్. దీంట్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? 2000 కోర్స్ 2000